తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం వద్ద కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్ పనులను రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పరిశీలించారు. నిన్న పాక్షికంగా కూలిన నూతన టెర్మినల్ ప్రాంతాన్ని పరిశీలించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. ఈవిల్ ఏవియేషన్ వైపు నుంచి ఎంక్వైరీ కమిషన్ వేస్తున్నామని, ప్రమాదంపై ఐఐటీ నిపుణులతో విచారణ జరిపిస్తున్నట్లు ఎంపీ పురంధేశ్వరి వెల్లడించారు. కంపెనీ వైపు నుంచి నాణ్యత లోపం ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలుంటాయని ఆమె హెచ్చరించారు. నాకు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫాయర్కి సంబంధించి అక్కడ నట్స్ అయి టైటన్ చేస్తున్నటువంటి సందర్భంలో కుంగింది అని చెప్పి వారు చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడినటువంటి సందర్భంలో క్రేన్ ఏదైతే ఉందో పైకి లేచినప్పుడు అది ఆ వైర్ తెగి ఆ క్రేన్ కొంచెం ఆ ఫ్రేమ్ మీద పట్టడం వలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని అన్నారు. నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారితో కూడా వెనువెంటనే నేను వారితో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ చేయడానికి సివిల్ ఏవియేషన్ వైపు నుండి ఒక ఎంక్వైరీ కమిటీని ఆల్రెడీ కాన్స్టిట్యూట్ చేశారు. అదేవిధంగా ఐఐటి టెక్నాలజికల్ డిపార్ట్మెంట్ నుండి కూడా ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం మీద వారు కూడా ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నాణ్యతా లోపం ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఏదైతే కంపెనీ ఇక్కడ పనిచేస్తుందో ఇప్పుడు సబ్లీజ్కి ఇచ్చాము అని చెప్పి వారు అంటున్నారు. కానీ సబ్లీజ్కి ఇచ్చినా కూడా బాధ్యత వీరి మీద ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు నాణ్యతని కూడా ఈ కంపెనీ వారు పరిశీలించుకోవాలి. కనుక ఆ రకమైనటువంటి రిపోర్ట్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా కంపెనీ మీద ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటారో రామ్మోహన్ నాయుడు గారితో నేను ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది.